బస్తీ గౌలిపుర డివిజన్ చత్రినాక ప్రాంతంలోని శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ హై స్కూల్లో ఎందరో విద్యార్థుల ఉన్నత కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలో చూపిన డాక్టరేట్ పట్టా సాధించిన ప్రధానోపాధ్యాయుడు తిమ్మరాజు మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవనంలో ఉపాధ్యాయులు విద్యార్థులు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ రంగారావు, విమల, జ్ఞానభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు, పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు। ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి తర్వాత స్టేజ్ మీదకి వచ్చి వారు ఇంకొకరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము। మీరు వచ్చారు 30 సంవత్సరాల నుంచి మేమంతా ఒకటే దగ్గర కలుస్తున్నాము। కానీ కాలనీ అధ్యక్షులుగా కానీ ఇప్పుడు కాలనీలో గుడి కడుతున్నారు। ఇప్పుడు పదవి విరమణ తర్వాత గుడి కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటారు। చాలా సహృదయుడు, స్నేహ స్వభావి, అభినందనలు అన్న ఇక్కడ చూడండి అన్న 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 అందరు నిల్చోరు। మేడం టోటలీ బిజీ పర్సన్, అదర్వైజ్ స్కూల్లో కూడా ఇంకా 1985 నుంచి నా ఉపాధ్యాయ ప్రస్థానం ప్రారంభమైంది। 1985లో మా బ్రదర్ పేరు మీద రాధాకృష్ణ కాన్వెంట్ను ప్రారంభించి ఆ ఏటూరులో ప్రారంభించి 5 సంవత్సరాలు అక్కడ ఉపాధ్యాయులతో సేవ చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది ఆ విద్యార్థులు ఈరోజు కూడా అమెరికాలో ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించారు। అదేవిధంగా తర్వాత నెక్స్ట్ తూప్రాన్లో జితేంద్ర పబ్లిక్ స్కూల్లో 1 ఇయర్ చేసిన తర్వాత వివేకానంద పబ్లిక్ స్కూలు హెచ్ఎంగా గజ్వేల్లో పనిచేసి 4-5 సంవత్సరాలు కూడా 10th క్లాస్ విద్యార్థులు 97%, 98% తీసుకురావడం జరిగింది। అక్కడ ఎంఈఓ సారు కావాలనే మా సెంటర్లో స్ట్రిక్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ చూస్తానని శబ్దం చేస్తే, చూసుకో సార్ మంచిగా స్ట్రిక్ట్ చేయండి ఆ సెంటర్ని అని చెప్తే ఆ ఇయర్ 95% వచ్చింది। ఆ సారి అందరికీ ప్రచారం చేసుకొని నేను ఇంత స్ట్రిక్ట్ చేసినా కూడా ఆ సంస్థలో వాళ్ళు వివేకానంద పబ్లిక్ స్కూల్లో 95% అనేది చాలా గ్రేట్ అని వాళ్ళు కితాబు ఇవ్వడం జరిగింది। తర్వాత 96లో శాంతినికేతన్ పాఠశాలలో రంగారావు సారి ఆశీస్సులతో నేను ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించాను। ఓల్డ్ సిటీలో